నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. చలికాలి తీవ్రత చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా ఎస్సీ గిరిజన హాస్టల్లో కూడా మౌలిక వసతులు లేవని చెప్పేసి విద్యార్థులు అయితే లబోదిబోం అన్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉంది. అయితే ప్రస్తుతం మనం ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఉన్నాం. అయితే బీసీ హాస్టల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి ఈ చలికాలానికి సంబంధించి, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా చాలా వరకు కూడా అద్దె భవనాల్లో హాస్టల్ వసతి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం. అదే విషయంపై మాట్లాడడానికి ఎట్లా ఉన్నాయి హాస్టల్లో వసతులు ఏమున్నాయి అని చెప్పడానికి మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. మరి చెప్పండి, మీ హాస్టల్ ఏంటి, ఎట్లా ఉన్నాయి వసతులు? మీ హాస్టల్లో మెయిన్ థింగ్ అంటే వాష్రూమ్ సమస్యలు ఉన్నాయి. స్ట్రెంత్ చాలా ఎక్కువైంది కాబట్టి వాష్రూమ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. పిల్లలు ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా లేచి స్నానాలు చేస్తున్నా కూడా మార్నింగ్ 9 అయినా కూడా కానీ కాలేజీలో పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ థింగ్ అది. ఇంకా నెక్స్ట్ వన్, ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ శీతోష్ణ స్థితి చాలా పెరిగింది కాబట్టి చాలా మంది పిల్లలు చలికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా బెడ్షీట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. సో మొత్తం మీ హాస్టల్లో ఎంతమంది ఉంటారు? ఒక 350 స్ట్రెంత్ ఉంటుంది ఇప్పటి వరకు అయితే. ఇంకా కూడా తీసుకుంటా అని చెప్తుంది మేడం. అంటే పిల్లలు వస్తూ ఉన్నారు చాలా మంది, మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మేడం తీసుకుంటుంది. కానీ హాస్టల్లో ఏంది మెయిన్ థింగ్ అని అంటే వాష్రూమ్స్ ఇబ్బందే ఉంది మాకు. ఇంకా నైట్ పూట అప్పుడప్పుడు దోమలు కూడా కరుస్తూ ఉంటాయి. వాష్రూమ్స్ ఇబ్బంది చాలా ఎక్కువ ఉంది. ఓకే, హాస్టల్లో రూములు కావచ్చు, అదేవిధంగా బ్లాంకెట్ల విషయంలో రూములు అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి మీకు? ఆ రూమ్స్ అంతా ఆల్ ఓకే, కానీ అంతా ఓకే ఉంది. మెయిన్ థింగ్ అంటే వాష్రూమ్స్ ఇబ్బంది అది ఉండడం వల్లనే పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంతే. ఒక బెడ్లో ఎంతమంది ఉంటారు? రూమ్కి మినిమం ర్యాక్స్ వచ్చినాయి అన్నమాట. రూమ్లో 3 ర్యాక్స్ ఉంటే 9 మెంబర్స్ ఉంటారు, 4 ర్యాక్స్ ఉంటే 12 మెంబర్స్ ఉంటారు. ర్యాక్స్ కూడా అంటే ర్యాక్స్ని బట్టి రూమ్కి స్ట్రెంత్ ఉంటుంది అన్నమాట. రూమ్స్ ఇబ్బంది అంటే ఏం లేదు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నాము. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఇక్కడ ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఉండే వసతులు ఇక్కడ? వసతి అంటే బాగానే ఉంది, కానీ వాష్రూమ్స్లో మళ్ళీ వాటర్ లీక్ అవుతున్నాయి, స్మెల్ వస్తుంది. మెయిన్ అదే ఎక్కువ, అంటే దోమలు బాగా గరుస్తున్నాయి. స్వెటర్స్ ఇస్తే బాగుంటుంది, బెడ్షీట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంది. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, సీట్స్ కావాలి అని. వాళ్ళు కూడా ఇంకా మేడం ఇస్తా అంటుంది కానీ ఇక్కడ సరిపోవట్లేదు సరిగ్గా. రూమ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉన్నారు ఇక్కడ? 350 ఉన్నారంట. ఇంకా మేడంకి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక 500 దాకా అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటారంటే బెడ్షీట్లు, స్వెటర్స్, ఇంకోటి ఏంటంటే మంచాలు అవి ఏం లేవు, కిందనే పడుకుంటున్నాం అందరం. ఇంకా ఆల్అవుట్ అవన్నీ ఉంటాయి, దోమలు అవి ఏం కరవని, హెల్త్ ఇష్యూస్ ఏం రావని అనుకుంటున్నాం అంతే. కొంచెం హాస్టల్స్ అన్నీ బాగా చేపించుంటే ఇంకా బాగుంటుందని అంతే. ఫుడ్ కాడ అంతా ఏం లేదు, కానీ బెడ్షీట్లు కానీ ఇట్లా స్మెల్స్ వస్తున్నాయి వాష్రూమ్లలో కానీ, దాంట్లోనే ఎక్కువ ఇబ్బంది ఉంది అంతే, ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? బి రాఘవి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మకూరు. ఎట్లా ఉంది హాస్టల్? హాస్టల్ మొత్తం బాగుంది, ఫుడ్ కూడా ఓకే. వాష్రూమ్స్ ఒక్కటి ఇబ్బంది ఉన్నాయి, వాటర్ లీక్ అవ్వడం, స్మెల్ రావడం. మొత్తం హాస్టల్ అయితే ఓకే. బెడ్షీట్స్ సంబంధించి వింటర్ సీజన్ కాబట్టి బెడ్షీట్స్ అవసరం. ఎందుకంటే చలికాలంలో వాష్రూమ్స్ ఇబ్బంది ఉండడం వల్ల కొంతమంది నైట్ టైంలో స్నానం చేసి పడుకోవడం, మార్నింగ్ టైం 3కి లేచి స్నానం చేయడం అటువంటివి చేస్తారు. వాష్రూమ్స్ ఒక్కటి ఇబ్బంది లేకుంటే పర్లేదు. ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నా ప్రభుత్వం అంటే ఏం కావాలనుకుంటున్నా? బెడ్షీట్స్, స్వెటర్స్, ఆల్ అవుట్, దోమలు కడుస్తున్నాయి కోరుకుంటున్నాను. సో ఇది చాలా ముఖ్యంగా ఏదైతే బీసీ హాస్టల్కి సంబంధించి చాలా సమస్యలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అదే విషయం మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. అసలు హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వాన్ని మీరు ఏమంటున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ హాస్టల్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది బీసీ కళాశాల హాస్టల్ ఒకటే ఉంది. ఇప్పుడు ఎస్సీ 3 ఉన్నాయి, ఎస్టీవి తక్కువ మంది కాబట్టి సరిపోతూ ఉంది. బీసీలకు సంబంధించింది అత్యధిక విద్యార్థులు ఉన్న ఒకే హాస్టల్ ఉండడం వల్ల
తీవ్రత బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి విద్యార్థులు మన దృష్టికి రావడం జరిగింది. ప్రభుత్వానికి పదే 4-5 సార్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ కానీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమస్య పరిష్కరించడం లేదు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో అంటే నెలన్నర నుంచి చలి తీవ్రత చాలా పెరిగింది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మార్నింగ్ 3-2కి లేచి విద్యార్థులు స్నానం చేస్తూ ఉన్నారు. కనీసమైన మౌలిక సదులు కల్పించలేని పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఈరోజు విద్య బాగుపరుస్తూ ఉన్నాం, విద్యను డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. కానీ విద్యార్థుల్లో ఈరోజు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు జీవో నెంబర్ 100 అని చెప్పేసి గతంలో అమల్లోకి వచ్చింది. జీవో నెంబర్ 100 అంటే ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీడీఓ కానీ ఎంపీ కానీ హాస్టల్లో బస వేయాలి. బస వేస్తే విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతారో తెలుస్తుంది. కానీ బస చేయకుండా ఒక హాస్టల్కి ఒక కలెక్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వస్తుందంటే 2 రోజులు ముందే సమాచారం ఇస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మేము వస్తూ ఉన్నాం, మీరు శుభ్రంగా పెట్టుకోండి, మిగతా శుభ్రంగా పెట్టుకోకుండా సరే అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పొస్తూ ఉన్నారు. అది దాన్ని మేము విద్యాసంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రతి విద్యార్థికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వం స్పందించి దుప్పట్లు ఇవ్వాలి, వాళ్ళకి సెటర్లు ఇవ్వాలి. ఈరోజు మస్కిటో అంటే దోమలు విపరీతంగా కరుస్తూ ఉన్నాయి. కిటికీలకు సంబంధించింది కొన్ని దాంట్లో రెక్కలు లేవు. దాంతోపాటు విండోస్కి సంబంధించింది నవపేట కానీ బాల్నగర్ కానీ ఇతర కొన్ని హాస్టల్స్లో మాత్రం కిటికీ రెక్కలేని పరిస్థితి. చిన్న విద్యార్థులు ఈరోజు 2-3 గంటలకు లేచి స్నానాలు చేస్తూ ఉన్నారంటే చలికి వణుకుతూ ఉన్నారు. ఈరోజు చలి తీవ్రంగా పెరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి విద్యార్థికి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అంటే కళాశాలలో చదివే విద్యార్థులకు పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈరోజు సెటర్లు దుప్పట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలకు చెందిన విద్యార్థులతోన పెద్ద ఎత్తున కలెక్టర్ ముంగల ధర్నాకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా మీడియా ముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలతో పోలిస్తే ఈ 2 సంవత్సరాలలో విద్యకు సంబంధించింది కావచ్చు, విద్యార్థుల హాస్టల్ వసతికి సంబంధించి చాలా మెరుగుపడిందని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఈరోజు ప్రజాపాలనతోనే వచ్చిన ప్రభుత్వం దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా విద్యార్థులకు చేసింది ఏమీ లేదని చెప్పేసి మేము క్లుప్తంగా చెప్తా ఉన్నాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే తప్పుదోవ పట్టిస్తూ ఉంది. విద్యార్థులను పట్టించుకోవడం లేదు, రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. హాస్టల్ దుస్థితి తీవ్రంగా ఉంది. ఏ ఒక్క హాస్టల్ కూడా దాదాపుగా 100కు 92-93% హాస్టల్ అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి. కోట్ల రూపాయలు కడతా ఉన్నారు అద్దెలు. కాబట్టి ఆ కోట్ల రూపాయలతో పాటు సొంత బిల్డింగ్ కడదామన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి నీ పరిపాలన బాగలేదు అని చెప్పేసి విద్యార్థులు ఏకమై విద్యార్థులు యువకులు అదేవిధంగా పేరెంట్స్ నొప్పించి ప్రభుత్వానికి గద్దె దింపి నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా గతంలో ప్రభుత్వం లాగానే వివరిస్తూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో 92లో నెదురుపల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చింది విద్యార్థులే. అలాంటి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గొప్పలు చెప్తా ఉంటాం, మేము విద్యార్థులకు అండగా ఉంటా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలనతోనని చెప్పేసి ప్రజలకు అండగా ఉంటామని చెప్తా ఉంది. ప్రజాపాలనలో విద్యార్థులకు ఏమాత్రం హెల్ప్ కావడం లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇంటరు డిగ్రీ పీజీ 3వ తరగతి నుంచి విద్యార్థులు ఈరోజు హాస్టల్ ఉంటా ఉన్నారు. తల్లిదండ్రులకు దూరమై ఉంటా ఉన్నారు. మళ్ళీ ఈరోజు చలి తీవ్రత పెరుగుతూ ఉంది. షట్టర్లు లేవు, దుప్పట్లు లేవు, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ దుస్థితి ప్రభుత్వం స్పందించి తక్షణమే ప్రతి హాస్టల్కి కేజీబీలో కూడా ఈరోజు కేజీబీలు దుర్మార్గమైన పరిస్థితి. సెంట్రల్ ఫండ్తో నడుస్తూ ఉందంటారు. కెమెరా లేని పరిస్థితి. ఊరికి 2-3 కిలోమీటర్ దూరంలో కేజీబీ విద్యార్థులు గర్ల్స్ కాలేజ్ కానీ గర్ల్స్ హాస్టల్ నడుస్తూ ఉంటే కెమెరాలు లేవు. జరుగుతుంది తప్ప ఈరోజు అధికారులు స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణమే కేజీబీలు కానీ గురుకులాలు కానీ ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ ఈరోజు ఏకలవ్య గురుకులాలు కానీ ప్రతి ఒక్క విద్యార్థులు ఎక్కడైతే హాస్టల్ ఉందో హాస్టల్ విద్యార్థులకు సెటర్లు ఇవ్వాలి, దుప్పట్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము విద్యాసంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రవీందర్ నాయక్, జీవీఎస్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ యొక్క విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నాం, విద్యార్థి హాస్టల్లో పెద్దపీట వేస్తున్నాం, విద్యార్థుల యొక్క చదువుల కొరకు విద్యార్థుల యొక్క అనేక రంగాల మీదకి పైకి తీసుకురావాలనే అంశాల మీద గవర్నమెంట్ పెద్దపీట వేస్తూ ఉన్నది. కానీ ఈరోజు వేదిక ద్వారా ఒకటి తెలియస్తూ ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఏదైతే ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అన్ని యొక్క కులాలకు సంబంధించి వర్గాలకు సంబంధించి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు లేక మన అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి. అద్దె భవనాల్లో ఉంటూ అద్దె భవనాల్లో రెంటులు చెల్లించలేని ప్రభుత్వంగా ఈరోజు కనబడతా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే గురుకులాల్లో ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే ఏ పరిపాలనలో కూడా గత ప్రభుత్వంలో కూడా లేని విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాల్లో మౌలిక వసతులు లేక పౌష్టికాహారం లేక గురుకులాల్లో 125 మంది చనిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. మొన్న కూడా ఇక్కడ మన నాగర్లో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, వివిధ హాస్టల్లో కూడా
ఫుడ్ సౌకర్యం సరిగ్గా లేక పురుగులు వస్తున్నాయని చెప్పేసి పిల్లలు అవస్థ పడతా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. ఇవన్నిటి కూడా నిర్మించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది అద్దె భవనాల్లో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలు, ఏవైతే ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, కాలేజీ హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సొంత భవనాలు ఏర్పాటు చేసుకొని ఒక క్రమబద్ధీకరణలో ఒక పౌష్టికాహారంతో కూడుకున్నటువంటి ఏదైతే మెను ఏర్పాటు చేసిరో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మెను ఇంప్లిమెంట్లో చేయడంలో కూడా విఫలమైందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియస్తా ఉన్నా. ఈ మెను ఇంప్లిమెంట్ చేయడంలో ఎందుకు విఫలమైందంటే మెను ఇంప్లిమెంట్ పౌష్టికాహారంతో కూడుకున్నటువంటి మెను ఇంప్లిమెంట్ ఉన్నది. ఆ ఉన్న తర్వాత పిల్లలు ఈరోజు ఎందుకు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది అంటే అక్కడటువంటి మెను ఇంప్లిమెంట్ జరగక అధికారులకు ముడుపులు ముడుతున్నందుకు ప్రతి ఒక్క శాఖలో కూడా ఇలాంటి అవినీతి జరుగుతూ ఉన్నందుకు ఆ పిల్లలకి ఈరోజు నష్టం జరుగుతూ ఉన్నది. ఆ పిల్లలు ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. ఆ పిల్లలు ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకొని ఈరోజు హాస్పిటల్లో పడి ఈరోజు సస్తా ఉన్నారు. దీనికి కారణం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, ఉన్నటువంటి స్థానిక కలెక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం గారు వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో పిల్లల భోజనాల కాడ కూడా ఇలాంటి దారుణానికి పాల్పడితే ఇక ఏమున్నదిగా పరిపాలన ఏ విధంగా కొనసాగుతున్నట్టున్నది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక మనం మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు కాలేజీ హాస్టల్ కావచ్చు, ఆశ్రమ హాస్టల్స్ కావచ్చు, ఇవి ఒక 8 ఉన్నాయి. 8 హాస్టల్లో దాదాపు 1300 పైగా ఈరోజు విద్యార్థులు చదువుతూ ఉన్నారు, విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని హాస్టల్లో అతి దారుణంగా ఉన్నాయి. బాత్రూమ్ కిటికీలు లేకపోవడం, బాత్రూంలకు తలుపులు లేకపోవడం, ఏదైతే కాలేజీ తర్వాత హాస్టల్స్ ఉన్నాయో వాటికి కిటికీలు లేకపోవడం, డోర్లు లేకపోవడం. ఇప్పుడు చూస్తున్నటువంటి మనం ఈ యొక్క 3-4 రోజుల్లో కావచ్చు, 3-4 నెలల్లో కావచ్చు అనేకమైన చలి తీవ్రత పెరుగుతూ ఉన్నది. ఈ చలికాలంలో కిటికీలు లేకపోతే ఎంత చలి వస్తుంది, డోర్లు లేకపోతే ఎంత చలి వస్తుంది, విద్యార్థులు ఎట్లా తట్టుకుంటారు? ఇప్పుడు ఆశ్రమ పాఠ చర్చలో చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు అక్కడ ఆశ్రమ పాఠ విద్యార్థులు అవస్థకు గురవుతూ ఉన్నారు. అక్కడ చల్లనీటితో స్నానం చేస్తూ ఉన్నారు. 5:30కి లేవాలి, వాళ్ళు 5 గంటలకు లేవాలి. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చల్లనీటితో స్నానం చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ప్లాంట్స్ ఏదైతే కొన్ని మనం చూస్తూ ఉన్నాం, పేపర్లో పరిమితం అవుతూ ఉన్నాయి. సోలార్ ప్లాంట్ కావచ్చు, తర్వాత గ్లీజర్స్ కావచ్చు, ఇవన్నీ కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది? విద్యార్థులకు ఎక్కడ పెద్దపీట వేస్తూ ఉన్నారు? విద్యార్థులు ఈరోజు నష్టపోతున్నారు, విద్యార్థులు ఆవేదనకు గురవుతూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు ఈ యొక్క చలిని తీవ్రత తట్టుకోలేక వాళ్ళు ఆ యొక్క హాస్టల్కే పరిమితం అవుతున్నారు. కొంతమంది ఇప్పుడు మన డిఓ గారు కానీ తర్వాత డిఐఓ గారు కానీ చెప్తా ఉన్నాడు, చలి తీవ్రత పెరగడం వల్లనే ఈరోజు హాజరు శాతం తగ్గిందని చెప్పేసి మన ఉపాధ్యాయులు కూడా చెప్తా ఉన్నారు. దీనంటికి కూడా క్రమబద్ధీకరణలో ఒకసారి మనం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఇవన్నీ పొరపాటు సరిదిద్దుకుంటే గవర్నమెంట్కి మంచి పేరు ఉంటుంది. సీఎం జిల్లా కాబట్టి మరింత పెద్దపీట వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుల పైన ఉన్నది కనుక ఈరోజు స్థానిక మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారు విద్యార్థులకు చాలా పెద్దపీట ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఎస్సీ హాస్టల్ ఉండే, ఆ ఎస్సీ హాస్టల్ తీసుకుపోయి ఎక్కడో పెట్టిరు. ఈరోజు సొంత భవనం నిర్మించడానికి ఇప్పుడు సొంత భవనం ఎక్కడున్నది వాళ్ళకు? బీసీ హాస్టల్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి. మన పేపర్లకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఏదైతే సదుపాయాలు ఉన్నాయో రెంటెడ్ బిల్డింగ్లో కాకుండా సొంత భవనాలు ఏర్పాటు చేయడంలో దృష్టి సాధిస్తే బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని హాస్టల్ పరిస్థితులు చూసుకున్నట్టుంటే ఇప్పుడు మెట్టుగడ్డ బాయ్స్ హాస్టల్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని ఒక వింత పరిణామం అక్కడ చోటు చేసుకున్నది. ఏమిటంటే ఇప్పుడు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది. అది 3-4 నెలల తర్వాత ఎక్కడైతే బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జ్ మా గిరిజన శాఖలో ఏ యొక్క హాస్టల్కి ఇవ్వలే. కాలేజ్ హాస్టల్స్ ఒక 3 ఉన్నాయి, 4 ఉన్నాయి మన జిల్లాలో. అక్కడ ఏ హాస్టల్ కూడా మెయింటెనెన్స్ ఛార్జ్ చేయలే. కానీ మన మెట్టుగడ్డలో ఉన్నటువంటి బాలుర కళాశాల వసతి గృహంలోనే 3 నుంచి 4 లక్షలు మెయింటెనెన్స్ ఛార్జ్ ఇచ్చారు. అరే మెయింటెనెన్స్ ఛార్జ్ ఎందుకు ఇస్తారు? పరిశుభ్రత, శానిటైజర్ ఇవన్నీ ఉంటాయి అక్కడ చూసుకున్నట్లయితే బాత్రూంలో అదే దుస్థితి ఉన్నది. తర్వాత మనము వంటగది చూసుకుంటే అలాంటి దుస్థితి ఉన్నది. ఈ 3-4 లక్షలు తీసుకొని స్టిల్ మనం ఇప్పుడు అక్కడ వెళ్ళినా కూడా అక్కడ ఏదైతే శానిటైజర్ ఉండదు, నీట్నెస్ ఉండదు, ఏది ఉండదు. మెయింటెనెన్స్ వచ్చేసి మనం 3-4 లక్షలు తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరు అనేది ఒకటి పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు, బాత్రూంలో తర్వాత వర్కర్ సక్రమంగా లేరు, బాత్రూమ్ సక్రమంగా లేదు, ఎక్కడైతే అక్కడ మొత్తం చెత్తనే ఉన్నది, శానిటైజర్ చేస్తలేరన్నా, చూడట్లేదు, వాడట్లేదు, బండలు కడగట్లేదు అని చెప్తా ఉన్నారు. అంటే లక్షల ఫీజులు తీసుకొని ఎవరి జేబులో వేసుకుంటున్నారు? గిరిజన శాఖ ఏదైతే ఉందో మా దాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా.
లక్షలు మెయింటెనెన్స్ ఛార్జ్ ఏ హాస్టల్కి ఇవ్వరు. మీరు మెట్టుగడ బాయ్స్ హాస్టల్కి ఎట్లా మంజూరు చేశారు మా డిటిడిఓ గారు? దీని వెనుక ఏం అంతర్యం ఉన్నది? ఎవరు జేబులు నింపుతా ఉన్నాయి? అది ఏ అవకదారిని ఎట్లా పోతా ఉన్నది? అక్కడ చూసుకుంటే వ్యవస్థ అట్లే ఉన్నది. లక్షల డబ్బులేమో జేబులు దండుకోబోతున్నారంటే ఇక్కడ అధికారులు ఎంతటి నిర్లక్ష్యాన్ని, ఈ యొక్క డబ్బును ఎలా మనం తప్పుదారిన తీసుకెళ్తున్నారు. వీరిపైన కూడా మేము కంప్లైంట్ చేసినాం. వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మెట్టుగడ్డ బాయ్స్ హాస్టల్లో సరైన సౌకర్యం, మన ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఉన్న గర్ల్స్ హాస్టల్లో సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వీటన్నిటి మీద అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారికి విద్యార్థులకు పౌష్టికాహారం ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మెనీ ఇంప్లిమెంట్ జరగాలి. నాట్ ఓన్లీ గిరిజన శాఖ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ ఈ యొక్క గురుకులాల్లో ఈ మెనీ ఇంప్లిమెంట్ జరిగినట్టయితే కనుక విద్యార్థులు ఎలాంటి అవస్థకు గురుగారు. దాంతోపాటు అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. సీఎం యొక్క జిల్లా అంటే అది ఒక చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా అక్కడిటువంటి ఉన్నటువంటి అభివృద్ధి ఎలా జరుగుతుంది, విద్యార్థులకు ఏ రకమైన లబ్ధి జరుగుతుందని అందరూ చూస్తూ ఉన్నారు కనుక గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, ముఖ్యంగా మా మెట్టుగడ్డ బాయ్స్ హాస్టల్లో 3-4 లక్షల అవినీతి జరిగింది. దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలి. మేము కూడా కంప్లైంట్ చేసినాం. దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఓవరాల్గా అయితే ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 3800 పైచీలకు విద్యార్థులు అయితే చలికాలానికి సంబంధించి స్వెటర్లకు కావచ్చు, అదేవిధంగా బ్లాంకెట్కి సంబంధించిన విషయాలు చలికాలంలో ఇప్పటికే దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఒక పారి పునరాలోచించి ఈ విషయం పైన చర్య తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్నగర్.